హనుమంతరావు మాజీ ఎంపీ ప్రెస్ మీట్ గాంధీ భవన్ ఇందిరా శోభన్ సీనియర్ నాయకురాలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి ఢిల్లీలో మాట్లాడిండు. కేటీఆర్ దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలి. ఆయన శాంతియుతంగా ధర్నా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. పవర్లో ఉన్నప్పుడు ధర్నా చౌక్ గుర్తు రాలేదు. మేము కాపాడిన ధర్నా చౌక్ లో కేటీఆర్ రోజు ధర్నా చేసినా మాకు అభ్యంతరం లేదు. అమిత్ షా నిండు రాజ్యసభలో అంబేద్కర్ ను అవమానించిండు. ఇప్పుడు భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అవమానిస్తుండు. 1947లో స్వాతంత్రం వస్తే రామ మందిరం అయోధ్యలో కట్టినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని మోహన్ భాగవత్ అంటుండు. భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, గాంధీ లాంటి వారు స్వాతంత్రాన్ని తెస్తే బీజేపీ వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారు. వీళ్లలో ఇంకా మార్పు రాలేదు. వీళ్లు తప్పు చేస్తే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. భారతదేశాన్ని అవమానిస్తారా అని రాహుల్ గాంధీ అంటే ఆయనను వక్రీకరిస్తున్నారు. ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి. అక్కడ షహీద్ భగత్ సింగ్ ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్ అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటి అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయన ఏం తప్పు మాట్లాడిండు. రాజ్యాంగాన్ని అవమానం చేస్తారా అని అడిగిండు. భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారా అని అడిగిండు. తప్పే ఉన్నది. మీరేమన్నారు మొన్నటి వరకు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు. దీని మీద ఎందుకు మాట్లాడారు? మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు? జరిగింది ఏదో పార్లమెంట్ లో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బదులు దాని గురించి మీరు మాట్లాడరు. ఆఖరికి స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంతమంది జైల్లోకి పోయారండి. షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. ప్రతి కార్యకర్త మళ్ళీ పోతున్న 27 నుంచి అక్కడ ఏది మన